ప్రజా ప్రభుత్వంలో సంక్షేమాన్ని వెనుకబడనివ్వము, అభివృద్ధిని ఆగనివ్వం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నాము. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమాన్ని వెనుకబడనివ్వం, అభివృద్ధిని ఆగనివ్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ రోజు మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు చేతుల మీదుగా కొత్తపల్లిగూరి మండల చెన్నాపూర్ గ్రామంలో నూతనంగా 140 లక్షలతో నిర్మించిన సబ్స్టేషన్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. చెన్నాపూర్ కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి 1,40,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే నూతనంగా మరో 3 సబ్ స్టేషన్ మంజూర్ నగర్, ధర్మారావుపేట, నవాబ్పేట సంబంధించినటువంటి 3 మండలాలు, భూపాలపల్లి, గన్పూర్, మురుగు, చిట్యాల మండలాలకు సంబంధించి మరొక 7,30,00,000 రూపాయలతో సబ్ స్టేషన్ శాంక్షన్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరమైనటువంటి ఎన్ని సబ్ స్టేషన్లైనా అవసరం మేరకు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసం నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి, ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి 1-2 లెక్కలు కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నారు. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా 1 నిమిషం కరెంటు పోకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ లెక్కలు ఏదో గాలికి చెప్పే కాదు, ఇది పూర్తిగా సాంకేతికంగా లెక్కలు వేసి విద్యుత్ శాఖ అందించినటువంటి లెక్కలు. ఈ స్థాయిలో చిన్న ఇంటరప్షన్ లేకుండా పెద్ద ఎత్తున కరెంట్ ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సిఎండి దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మెన్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరూ ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకు వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.